హే గైస్ సో వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ నేను చెప్పున్నాను ఎస్ఎస్సిజేఈ 2024కి కోర్స్ లాంచ్ చేస్తున్నాను, లైవ్ కోర్స్ లాంచ్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న బ్రీఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అసలు కోర్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఒకసారి చూద్దాం. సో మీ అందరికీ తెలుసు, నా పేరు తెలుసు. ఒకవేళ తెలియకుంటే కనుక నా పేరు వచ్చేసి అఖిల్ గౌతమ్. అండ్ ప్రజెంట్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాను. అండ్ టోటల్గా నాకు 6 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 6+ years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్ని అయితే ఇప్పుడు వరకు గైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది బ్రీఫ్గా, ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా వాళ్ళ కోసం బ్రీఫ్గా ఇది. అండ్ ఛానల్లో ఒకవేళ ఫస్ట్ టైం అయితే ఇంకా చాలా వీడియోసే ఉన్నాయి, మీరు చూడండి. ఇంకా చేయబోతున్నాము అండ్ పాస్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. కమింగ్ టు ఎస్ఎస్సిజేఈ 2024. సో ఆల్రెడీ మనకు తెలుసు ఎస్ఎస్సిజేఈ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసినారు, June 4th, 5th, 6th. సో డేట్స్ ఇచ్చేసినారు అండ్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి February 29th. ఇవి డేట్స్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ తెలుసు. అండ్ అప్కమింగ్ వేకెన్సీస్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మనకు రఫ్ ఐడియా ఉంది. సో మన ప్లేస్ మనం సెక్యూర్ చేసుకోవాలి ఫైనల్ సెలెక్షన్లో అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, దట్టు మన లాంగ్వేజ్లో మనకు గైడెన్స్ కావాలి అనేది ఈ పర్టికులర్ బ్యాచ్ థీమ్ అనమాట. సో సబ్జెక్ట్తో పాటు గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ వేలో ఎలా గైడ్ చేయాలి, అంటే ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని విషయాలు మనకు క్లారిటీ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది మీ వెనక ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే వర్క్ చేస్తున్నాం అంతే. బియాండ్ దట్ దెర్ ఈజ్ నథింగ్. మీకు తెలియంది ఏం కాదు, అంటే నాకేదో ఎక్కువ తెలుసు అనేది నేను మాట్లాడట్లేదు. మళ్ళీ మీరు అంటే నీకేం తెలుసు ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకోకుండా ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది అనుకోండి. అలాంగ్ విత్ కోర్ సబ్జెక్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్లా మేము నీ వెనకాల నిలబడతాను అంతే. సో ఈసారి వచ్చేసి ప్రతిసారి మనం ఏం చేసేవాళ్ళం అంటే బ్యాచ్ కంప్లీట్గా లాంచ్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మొత్తం అంతా కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఎస్ఎస్సిజేఈ కోర్స్ మొత్తానికి బ్యాచ్ లాంచ్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఈసారి వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ వైడ్ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి తెలుగులో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ లాంచ్ చేయడం మనమే ఫస్ట్ టైం. సో ఇది ఎందుకు అంటే కనుక ఒకటేసారి ఒక బల్క్ అమౌంట్, ఇప్పుడు సపోజ్ ఒకవేళ 3,000 ఫీ పెట్టినాము అంటే 3,000 పే చేయడం అనేది ఒకటేసారి ఒకవేళ ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో సబ్జెక్ట్ వైడ్ కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దట్ 20 days ఒక సబ్జెక్ట్ అప్రాక్సిమేట్గా అనుకున్నా కూడా ఆ లోపల మీరు 200 అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్కి మీరు 200-300 కట్టడం పెద్ద ఇబ్బంది అయితే కాదు అనేది నా ఉద్దేశం. అండ్ అది నాకు తెలిసి యాజ్ ఆఫ్ టుడే 200-250 అనేది పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో మీకు బర్డెన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే సబ్జెక్ట్ వైడ్ కోర్సెస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది తెలుగులో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం అనమాట. యాజ్ ఏ ఎక్స్పెరిమెంటే ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. సో ఇది బ్రీఫ్గా సబ్జెక్ట్ వైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్రీఫ్ చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది మనకు తెలుసు, ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎస్ఎస్సిజేఈలో. బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మెయిన్స్లోకి వచ్చేసరికి 300 మార్క్స్కి 100 మార్క్స్ ఇవే వస్తాయి. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. 300 మార్క్స్లో 100 మార్క్స్ ఇవే అంటే 1/3 33.33% ఆఫ్ వెయిటేజ్ ఇక్కడే ఉందన్నమాట. బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఇక్కడ బేసిక్ ఎలక్ట్రికల్ వచ్చేసి 15 hours డీల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఆబ్జెక్టివ్ సాల్వింగ్ అన్నీ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ సర్క్యూట్స్ వచ్చేసి 20 hours జరుగుతాయి. అంటే రఫ్గా చెప్తున్నాను, రఫ్గా 15 hours బేసిక్ ఎలక్ట్రికల్ జరుగుతుంది, సర్క్యూట్స్ వచ్చేసి 20 hours జరుగుతుంది. అండ్ ఫీ వచ్చేసి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. బేసిక్ ఎలక్ట్రికల్ 250, సర్క్యూట్స్ వచ్చేసి 350. సో టోటల్గా వచ్చేసి 600 ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్. నెక్స్ట్ మనకు వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్, పెద్ద వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్. సో 20 hours జరుగుతుంది. మిషన్స్ మొత్తం 20 hours జరుగుతుంది. సో 20 hours ఫీ వచ్చేసి 500. పవర్ సిస్టమ్ నెక్స్ట్, మెషర్మెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఇది చాలా వరకు చాలా చోట్ల దీని గురించి ఒక క్లియర్ ఐడియా ఇవ్వరు, అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడతాం. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ రెండు టాపిక్స్ చాలా చాలా అంటే రేర్గా దొరికే టాపిక్స్ అనమాట. మిగతావన్నీ పక్కన పెడితే ఈ రెండు టాపిక్స్ మాత్రం చాలా రేర్గా దొరుకుతాయి, అండ్ మనం దాని గురించి కూడా వర్క్ చేయబోతున్నాం. సో మొత్తం నాకు తెలిసి
2500 మొత్తం అన్నీ మీరు యాడ్ చేసుకున్నప్పుడు 2500 వస్తుంది. సో ఈ 2500 అనేది నాకు తెలిసి నేను చూడంగా, నేను బయట వేరే ఇన్స్టిట్యూట్లలో చెప్పంగా అండ్ వేరే మా కొలీగ్స్ వర్క్ చేయంగా నాకు తెలిసి లీస్ట్ ఫీ ఇదే అనుకుంటా. నాకు తెలిసి లీస్ట్ ఫీ ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా 10th అయిపోయి డిప్లొమా ఎంట్రన్స్లు వాటికి వీటికే 5000 6000 ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఎస్ఎస్సి జేఈ పర్టికులర్గా ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం ఎలక్ట్రికల్ అంతా కవర్ అయిపోయేలా మనం వర్క్ చేస్తున్నాము. సో దానికి మనం చేయబోయేది ఛార్జ్ చేసేది ఓన్లీ 2500 అండ్ పర్టికులర్గా 2500 మీరు ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సపోజ్ బేసిక్ ఎలక్ట్రికల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ లోపు మీరు 250 పే చేసినారంటే మీరు ఆ బ్యాచ్కి రిజిస్టర్ అయిపోతారు. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. సో 15 hours అది జరిగిపోద్ది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్, అలా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఓ 2 to 3 days గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎక్కువ చెప్పుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైము మనకు ఉంది అండ్ ఫీ పరంగా కూడా నేను ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. మీరు కావాలంటే ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. లైవ్ చెప్తూ ఈ ఫీకి నాకు తెలిసి ఎవరు చేయట్లా. సో ఇది చేయడానికి నేను ఆల్రెడీ 4 months బ్యాక్ ఎక్కడైతే మనం ఆపేస్తున్నామో ఆ రోజు నేను చెప్పున్నాను, ఈ రోజు చెప్తున్నాను. మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన తెలుగు కమ్యూనిటీకి మనం సపోర్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశమే, అంతకుమించి ఇంకేట్లేదు. రికార్డెడ్ సెషన్స్ నేనే చెప్తున్నా, నా దగ్గర రికార్డెడ్ సెషన్సే 3000 3500 4000కి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీలోనే చాలామంది నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకే నేను 3000 4000కి ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను లైవ్ సెషన్ 2500కి రావడానికి రీజన్ ఏంటంటే ఇంకా ఫ్లెక్సిబుల్ చేయాలి అనే ఉద్దేశమే. సో అంటే బ్యాచ్ మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాం కదా, ఇనాగ్రల్ ఆఫర్ అనుకోండి, లేదంటే ఇంకా మీకు సపోర్ట్ అనుకోండి, ఎలానే తీసుకోండి పర్లేదు. సో ఇది రఫ్గా సో టోటల్ వచ్చేసి 120 hours ఆఫ్ క్లాసెస్ జరుగుతాయి. అంటే +or- అనుకోండి, అంటే ఎగ్జాక్ట్గా 120 hours జరుగుతాయంటే అది జస్ట్ ఒక రఫ్ ఇండికేషన్ లాంటిది అంతే, ఏది అక్యురేట్గా ఉండదు, +or- అవుతుంది ఖచ్చితంగా. సో సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నెట్వర్క్స్ 20 కాకుండా సర్క్యూట్స్ 20 hours కాకుండా 25 అవ్వచ్చు, అయినా పర్లేదు. లేదా మిషన్స్ ఒకవేళ తొందరగా అవ్వచ్చు, లేదా బేసిక్ ఎలక్ట్రానిక్స్ 10 కాకుండా 8K అయిపోవచ్చు. సో అటు ఇటు +or- అవుతుంది, అవ్వచ్చు. కానీ సబ్జెక్ట్ అంతా కంప్లీషన్కి అనుకోండి, సబ్జెక్ట్ అంతా కంప్లీషన్కి నేను ఛార్జ్ చేసేది ఇంతే. బేసిక్ ఎలక్ట్రికల్కి సర్క్యూట్స్కి అయితే ఇంతే. ఒక్క సర్క్యూట్సే మీరు ఇమాజిన్ చేయండి, ఎంత టాపిక్స్ చెప్పాలో మీరు ఇమాజిన్ చేయండి. బేసిక్స్ చెప్పాలి ఫస్ట్, బేసిక్స్ చెప్పిన తర్వాత రెసిస్టెన్స్ కాంబినేషన్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి, సిరీస్ ప్యారల్ ఎక్సెట్రా. సో అవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత డీసీ థీరం ఇంట్రడ్యూస్ చేయాలి, ఏసీ థీరమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఏసీ నెట్వర్క్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత మన బేసిక్ వేవ్ ఫార్మ్స్ రిలేటెడ్ ఇంట్రడక్షన్ చేయాలి. తర్వాత ఏసీ స్టడీ స్టేట్ అనాలిసిస్ చేయాలి. తర్వాత ఇండివిజువల్ సర్క్యూట్ అనలైజ్ చేయాలి. ఆర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఆర్సీ ఎలా ఉంటుంది, ఆర్ఎల్సీ ఎలా ఉంటుంది, సిరీస్ ప్యారల్. తర్వాత రిజోనెన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత 3-phase సర్క్యూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇంత చెప్పాలి. ఇంత చెప్పడానికి ఛార్జ్ చేస్తుంది మాత్రం నేను 350, అంతకుమించి మనం ఎక్కువ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఇంకా మిషన్స్ మీకు తెలియంది కాదు, ఎన్ని మిషన్స్ ఉన్నాయో మీకే తెలుసు. ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్లో 3 phase సింగిల్ ఫేజ్. తర్వాత ఇండక్షన్ మిషన్స్ ఉంది, 3 phase సింగిల్ ఫేజ్. సింక్రనస్ ఉంది, ఆల్టర్నేటర్స్ ఉంది. తర్వాత సింక్రనస్ మోటార్స్ ఉంది. తర్వాత లాస్ట్ డీసీ మిషన్స్ ఉంది, జనరేటర్స్, మోటార్స్. సో ఇన్ని ఉన్నాయి, ఇన్ని కవర్ చేయడానికి నాకు తెలిసి మిషన్స్ ఇంత అంటే మిగతా సబ్జెక్టులు అన్నీ పక్కన పెడితే మిషన్స్ ఇంత తక్కువగా నాకు తెలిసి ఎవరు చెప్పట్లేదు. ఒక్కటే మీరు బిలీవ్ చేసి రండి చాలు, అంతకుమించి ఇంకా నేనేం అడగట్లేదు. నేనేం చెప్తాను, ఎలా చెప్తాను అనేది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే నా కోసం మీరు నిలబడి ఉన్నారు. సో మీకే బాగా తెలుసు నేనేందనేది, ఎలా చెప్తాము, ఎంత నీట్గా చెప్తాననేది మీకే తెలుసు. నేను దాని గురించి మళ్ళీ నేను ఫర్దర్గా మాట్లాడాలనుకోవట్లేదు. సో ఇది విషయం అయితే. సో టోటల్ ఇది మనం ఛార్జ్ చేయబోయేది. చాలా ట్రాన్స్పరెంట్గానే ఉంది, ఛార్జింగ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గానే ఛార్జ్ చేస్తున్నాం. ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, తక్కువ ఛార్జ్ చేయట్లేదు, అన్నీ సెట్ అయ్యేలానే ఛార్జ్ చేస్తున్నాం. అండ్ దీంతో అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా దీంట్లోనే సాల్వ్ చేసుకుంటూ వస్తాం. దాంతోపాటు డైలీ ఇప్పుడు క్లాస్ అయిపోయే మూమెంట్కి డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చుకుంటూ వస్తాం. కొన్ని రాసినట్టువో లేకుంటే అక్కడికక్కడ చేయించట్టు ఏవో ఒకటి నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అది కూడా జరుగుతుంది దాంతోపాటు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ పర్టికులర్ బ్యాచ్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ఆబ్వియస్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాము ఖచ్చితంగా. కాన్సెప్ట్స్ ఐడియా వస్తాయి, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాము. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ అయిపోయినప్పుడే ఒక డౌట్ సాల్వింగ్ సెషన్ అయితే పెట్టాలి. ఇది ఖచ్చితంగా అంటే చాలామంది ఏమంటారంటే ప్రాక్టీస్ చేసేప్పుడు డౌట్స్ వస్తే ఎలా ఎక్సెట్రా అని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ ఉంటుంది ఖచ్చితంగా, ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది.
సో ఆ పర్టికులర్ గ్రూప్లో మీరు డిస్కస్ చేయొచ్చు. లేదు ఒకవేళ అవ్వలేదు అంటే ఇంకా అంటే సాల్వ్ అవ్వలేని క్వశ్చన్లన్నీ డౌట్ సాల్వింగ్ సెషన్స్ తీసుకొని ఒక సెషన్ తీసుకొని ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత పర్సనల్ గైడెన్స్ ఇది ఎప్పుడూ నేను ఇస్తూనే ఉన్నా. నా దగ్గర మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకున్నా ఎవరు అంటే ఒక 1 అవర్ అటు ఇటు లేట్ అయినా కూడా రెస్పాండ్ అయితే ప్రతి ఒక్కరికి 99.99% అందరికీ రెస్పాండ్ అవుతుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెయిడ్ కోర్స్ ఆఫ్ ఫ్రీదా నాకు తెలియదు. అందరికీ రెస్పాండ్ అవుతుంది. సో రికార్డెడ్ సెషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ లైవ్‌కు రాలేకున్నా ఖచ్చితంగా మీకు మళ్ళీ వినాలి కాబట్టి రికార్డెడ్ సెషన్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఎప్పటినుంచో నమ్ముతున్న థీమ్ ఇది. క్వాలిటీ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ ఇది నేను ఎప్పుడూ చెప్పే మాటే. క్వాలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి. సో అది ఎప్పుడు నేను నమ్మేది. అండ్ నెక్స్ట్ ఈ ఎస్ఎస్‌సి, జేఈకే కాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే వేరియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్స్ కూడా అంటే వాటిలో వచ్చిన క్వెషన్స్ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అది చేసే ప్రాసెస్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మీకు వేరియస్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపరేషన్‌కి మీకు హెల్ప్ అవుతది. అంటే మళ్ళీ మీరు 10 కోర్సుల కోసం అయితే రావద్దండి దయచేసి. నేనే చెప్తున్నా 10 కోర్సులకి నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. నా దగ్గరికి మళ్ళీ ఇంకో కోర్స్ అని వస్తే నేను రానియనని తెలుసు చాలా మందికి. సో ఒకటే కోర్స్‌లోనే అన్నీ అయిపోగొట్టాలా అనేది నేను బిలీవ్ చేసేది. సో బ్యాచ్ వచ్చేసి 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 12th ఫిబ్రవరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మండే అనుకుంటా. మండే ఈవినింగ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి మన బేసిక్ ఎలక్ట్రికల్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు రెడీగా ఉండండి ఇంకా. ఎవరైతే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో రిజిస్టర్ అవ్వడానికి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఈ పర్టికులర్ మొబైల్ నెంబర్కి ఎయిదర్ వాట్సాప్లో కానీ లేదా ఫోన్లో కానీ మీరు కమ్యూనికేట్ అవ్వండి. మీరు కమ్యూనికేట్ అయితే కనుక ఏం చేయాలి అనేది చెప్తాను. పేమెంట్ ఎలా చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎక్సెట్రా అంతా నేను చెప్తాను. ఇంకా మీదట ఇంకా ఫర్దర్గా టీమ్స్ అనేవి కూడా లేదు. ఎందుకంటే మన సిచ్యువేషన్కి మనము బియాండ్ లిమిట్స్ పుష్ చేసుకొని మనము అంటే కొంచెము ఇండివిజువల్గానే వర్క్ చేయాలి అనుకున్నాను నేను కూడా. అంటే ఎక్కువ మందిని పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ పేమెంట్ పరంగా నేను ఇబ్బంది పడడం ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్రాంక్గా చెప్తున్నాను, దాచిపెట్టేకైతే ఏమీ లేదు. సో ఆ పాయింట్ దృష్ట్యా నేను చెప్పాలనుకునేది నేను ఇప్పుడు ఒక్కడిగానే వర్క్ చేయాలనుకున్నాను. అందుకే ఫస్ట్ స్లైడ్లోనే నేను ఒక మాట రాస్తున్నాను. ఇది రాయడానికి రీజన్ అయితే అది, ఈ పాయింట్ రాయడానికి రీజన్ అయితే అది. సో ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడనే. సో నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నాను మీకు. కానీ ఇంతకుముందు అయినా ఇప్పుడైనా ప్రతి ఒక్కరితో నేనే ఉన్నాను. ప్రతి ఒక్కరితో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేనే ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జస్ట్ ఒకటి ఏంటంటే మీరు అంటే ఒక చిన్న మాట చెప్తాను. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, నేనే చెప్తున్నాను. నేను వర్క్ చేసిన ఇన్స్టిట్యూట్లు కాకుండా చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 24/7 ఎక్సెట్రా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ నార్త్ ఇండియన్స్ నుంచి అయినా సపోర్ట్ వస్తుంది. వాళ్ళ పని వాళ్ళకి జరిగిపోతుంది. కానీ మీరు ఒక్క నన్ను సపోర్ట్ చేసి చూడండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను అడిగిన ప్రకారము నేను గ్యాప్ తీసుకోవడం వల్ల వేరే వాళ్ళు రావడానికి స్కోప్ లేకుండా పోయింది నిజం చెప్పాలంటే. నేను కనుక ఇంకా కంటిన్యూ చేసి ఇంకొంచెం పీక్లోకి వెళ్ళుంటే కనుక ఇంకొక బ్రాంచ్ వచ్చి ఉండేది. అంటే నేనే స్టార్ట్ చేస్తానని నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళకి థాట్ ప్రాసెస్ వస్తుంది. అంటే టీచింగ్లోకి రావాలి, వేరే బ్రాంచ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో అది మీ చేతిలోనే ఉండండి. ఒక్కసారి అంటే ఇదొక స్టార్టప్ అనుకోండి, లేదా నేను ఒక్కనే ఏదో తణుకులాడుతున్నాను, కింద పడుతున్నాను, మీరు ఏదన్నా అనుకోండి పర్లేదు. కానీ నేను పడిపోతున్న దీన్ని నిలబెట్టుకుంటున్నాను. నా కష్టం మీద నేను పడి నిలబెట్టుకోవాలా అని చూస్తున్నాను. ఇంకా సపోర్ట్ చేయడము లేదు అనేది మీ ఇష్టం. నేను అంటే సపోర్ట్ చేసినంత మాత్రాన అంటే చేయనంత మాత్రాన మీరేం నాకేం అగైనెస్ట్ కాదు, నేనేం మీకేం అగైనెస్ట్ కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీకు ఉందని అనుకుంటున్నాను. సో ప్రతి విషయంలో నేనే తోడుంటాను. అంటే జాబ్ వదులుకొని ఈడ అంటే మా కోసం 24/7 ఉంటావా ఎక్సెట్రా ఇంతకంటే ఎక్కువ పని చేసే రోజుల్లోనే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం నేను ఉన్నాను స్టూడెంట్స్లో. సో ఇప్పుడు నాకు తెలిసి ఇది చాలా లైటే నాకు నిజంగా చెప్తే. అప్పుడు పని చేసేదానికంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువనే పని చేస్తాను. సో మీతో ఇంకా ఎక్కువ టైమే పని చేయాలనే ఉన్నాను. నేను ఈవెన్
బుక్స్ కూడా ఆఫీస్కి షిఫ్ట్ చేసుకున్నాను, మొత్తం క్వశ్చన్స్ రాయడానికి దానికోసం అని చెప్పేసి బుక్స్ కూడా రాసుకున్నాను. సో ఇంకా ఒకటి మీరు బిలీవ్ చేసి రావడం ఒక్కటే మెయిన్. సో మీరు బిలీవ్ చేసి రండి, అవుట్పుట్ ఇచ్చే బాధ్యత నాది. మీరు అంటే జస్ట్ ఇంకొక మాట అంటారు కొంతమంది వచ్చేసి, మేము ఊరికి జాయిన్ అయిపోయినాము కానీ రిజల్ట్ రాలేదు అంటారు. రిజల్ట్ రాలేదు అంటే ఒకటి, ఏ బ్యాచ్ అయినా కానీ మీరు నాకు 200 కట్టినా లేదా 2000 కట్టినా లేదా 20,000 కట్టినా కష్టం ఒకటే కష్టంతోనే చెప్తాం. ఎంత చెప్పాలన్నా అంటే వీళ్ళకు 10 క్వశ్చన్లు ఎక్కువ చెప్పి వీళ్ళకు 10 క్వశ్చన్లు తక్కువ, ఎప్పుడు నిజంగా చెప్తున్నాను. నేను ఇన్ని రోజులు నా కష్టం మీద మాటిచ్చి చెప్తున్నాను. ఎప్పుడూ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చేసి చెప్పలేదు. అందరికీ ఒకటే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అంటే మంచి కంటెంటే ఇవ్వాలనేదే ఒకటే ఉద్దేశం. అంతకు మించి అంటే ఒకరికి 10 క్వశ్చన్లు ఎక్కువ చెప్పి 10 క్వశ్చన్లు తక్కువ, ఎప్పుడూ ఆ తక్కువ ఆలోచన అయితే ఎప్పుడూ చేయలేదు నేను. సో ఇంకా నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. మీరు నమ్మకున్నా నాకు ఎటువంటి ఇది లేదు. మీరు నమ్మితే ఇంకొంచెం పైకెళ్దాం, కలిసి పైకెళ్దాం, ముందరికి పోదాం, కలిసి ముందరికి వెళ్దాం. అది. సో మీరు నాతో పాటు ట్రావెల్ చేసేటప్పుడు మీ కష్టం మీరు వర్క్ చేస్తూ క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవుతూ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతే 100% ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. 100% వస్తుంది. మేబీ అంటే 90% ఒకవేళ వచ్చి ఒకరిద్దరికి ఏమైనా దెబ్బ తగిలినా అది ఖచ్చితంగా ఇంకో చోట వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ. సో మీరు ఒకటేంటంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవడమే పాయింట్. సో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటున్నాం. సో కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఒక చోట కాకుండా ఇంకో చోటైనా మనం గెట్ ఆన్ అవుతాం. సో అది మీరు తెలుసుకోండి, అది మీరు బిలీవ్ చేయండి. అండ్ ఇంతకు మునుపు కంటే నాకు తెలిసి కొంచెం ఇంకా నేను కొంచెం మాట్లాడడం కానీ అన్ని విషయాలు నేర్చుకున్నాను ఈ 3-4 నెలల్లో గ్యాప్ తీసుకోవడంలో. అంటే ఇంకొంచెం ఇంకా ఎలా చెప్పొచ్చు, ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటున్నాను. బికాస్ ఎంత అంటే టీచింగ్ స్టార్ట్ చేసే రోజు చిన్న పిల్లోడుగానే స్టార్ట్ చేశాను నేను కూడా, కానీ ఇప్పుడు చిన్నగా నేర్చుకుంటాను అన్ని విషయాలు. ఐ హోప్ మీరు మీ వల్లే నేర్చుకుంటాను. సో ఇంకా బాగానే ఉండబోతాయి క్లాసులు అయితే, రాబోగా ఇంకా మంచి క్లాసెస్ రాబోతాయి. అండ్ కొన్ని ఫ్రీ సెషన్స్ కూడా ఎస్ఎస్సి జేఈకి రిలేటెడ్ యూట్యూబ్లో కూడా చేస్తాను. ఒకవేళ ఈ 200-300 అనేది కూడా మీకు ఇష్యూ అవుతుంది అంటే కనుక కొన్ని సెషన్స్ మాత్రం నాకు తెలిసి నా నాలెడ్జ్లో లీస్ట్ ఫీ అండి, నిజంగా చెప్తున్నాను, లీస్ట్ ఫీ. మీరు కావాలంటే ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇప్పుడు బేసిక్ అంటే నేనేం చెప్తున్నానో బేసిక్ అంటే వాళ్ళు కూడా అదే చెప్తారండి. కానీ అంటే ఇప్పుడు రెసిస్టర్ అంటే నేను గీసిన రెసిస్టర్ ఇదే, వాళ్ళు గీసిన రెసిస్టర్ ఇదే, నేను చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటే, ఇంకా ఎక్కడా తేడా లేదండి. కానీ ఒకటేంటంటే మీరు బ్రాండ్ను చూస్తున్నారు, ఫైన్, బ్రాండ్ను చూడండి, తప్పులేదు. కానీ అక్కడ ఎంతమంది వెళ్తుంటే ఎంతమందికి రిజల్ట్ వస్తున్నాయో గమనించండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 40,000 మంది ఒక బ్యాచ్కి జాయిన్ అవుతున్నారు, లేదా ఒక 10,000 మంది జాయిన్ అవుతున్నారు అంటే ఎంతమందికి రిజల్ట్ వస్తున్నాయో చూడండి. మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నామో చూడండి, అదొక్కటే నేను చెప్పగలిగేది. అండ్ ఎంతవరకు వాళ్ళు కేర్ తీసుకుంటారో చూడండి, నేను ఎంతవరకు మాట్లాడుతున్నానో చూడండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం, ఇంకా అంతమించి నథింగ్ టు టాక్ మోర్. ఓకేనా? సో మీరు ఎవరైనా రిజిస్టర్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్యాచ్ 12th February స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఫస్ట్ బీడబ్ల్యూ కాబట్టి బీడబ్ల్యూ ఫీ వచ్చేసి 250 అనుకుంటా. సో 250 పే చేయాల్సింది ఉంటుంది. నా కాంటాక్ట్ నెంబర్ అందరికీ తెలుసు, నాకు తెలిసి పబ్లిక్ డొమైన్లో నా నెంబర్ అందరికీ తెలుసు. సో మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మీరు కాల్ చేయండి, మాట్లాడదాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ చేసుకోవాలంటే కూడా నేనే మాట్లాడతాను, నేనే రిజిస్టర్ చేసుకుంటాను. ఇక నుండి నేను ఒక్కనే, నాకు తోడు మీ అందరూ, అంతే, ఇంకంతమించి ఇంకేట్లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎక్సెట్రా ఎవరన్నా నిజంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే షేర్ చేయండి. ఎందుకంటే బలవంతంగా గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేయండి అని చెప్పేసి చెప్పే ఉద్దేశం అయితే నాకు నిజంగా లేదు, నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఏదైనా కానీ మీరు చేయబోయే జాబ్ మీకు హార్ట్ఫుల్గా మీకు నచ్చాలి. సో గవర్నమెంట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండబోదు. సో దానికోసం ఎవరో ప్రిపేర్ అవుతున్నారు, నేను ప్రిపేర్ అవ్వాలి ఎక్సెట్రా ఇట్లాంటి చిన్న ఆలోచనలు పెట్టుకోకుండా, డీగ్రేడింగ్ థాట్స్ పెట్టుకోకుండా మీరు ఏం గోల్ అచీవ్ చేయాలనుకుంటారో దానికోసం ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ జాబు లేదా జేఈ సైడ్ రావాలి అనుకుంటాం, ఇట్లాంటి ఏదైనా ఆలోచన ఉంటే మీకు రైట్ పాత్ ఇదే అనుకోండి ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.